హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ కథల సంపుటి. ఫ్రెండ్స్, ఈరోజు నిధి నవలలోని ముగింపు భాగాన్ని చూద్దామండి. నవలలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సంపుటి ఛానల్. ఇక నవలలోకి వెళ్ళిపోదాము. మరి చదువుతున్నది శాంతినారాయణ. రేపు రాత్రికే బలి ఇచ్చి నిధిని తవ్వుకుంటాం. ఎల్లుండో ఆ మర్నాడో కొత్త గుడి నిర్మాణం ప్రారంభమవుతుంది. సినిమా కథలో కూడా దానికి తగ్గ మార్పు చేయించాను. చేసిన పనికి పశ్చాత్తాపడిన హీరోయిన్ తండ్రి కొత్త గుడి కట్టించాలన్నట్టు రాయించాను అన్నాడు బంగారప్ప. మరి అమ్మాయి? మా వాళ్ళు ఆ పని మీదే బయటకు వెళ్ళారు. ఈ పాటికి ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసేసి ఉంటారు. గదిలో నుంచి బయటకు వచ్చేసరికి హాల్లో ఒక దృఢకాయుడు కనిపించాడు. ఎవరు అని అడిగే లోపలే అతని దగ్గరకు వచ్చాడు. మీరు వెంకటనారాయణ గారి అమ్మాయేనా అంటూ ఆమె నోటికి కర్చీఫ్ అడ్డం పెట్టి నోరు నొక్కేశాడు. మరుక్షణం అతడి భుజాల మీద వాలిపోయింది ఆమె. గబగబా ఎత్తుకెళ్ళి బయట ఆపిన వ్యాన్లో పడేశాడు. ఆ క్షణానికి ఆమె తల్లి వంటగదిలో బిజీగా ఉంది. తండ్రి పొలాన ఉన్నాడు. తమ్ముడు స్కూల్కి వెళ్ళాడు. చుట్టుపక్కల వాళ్ళు ఎవ్వరి పనుల్లో వాళ్ళు ఉన్నారు. సంతోష్ రేపటి వరకు ఫోన్ చేయడు. వంటగదిలో పని అయిపోయాక బయటికి వచ్చిన సత్యవతమ్మకి పల్లవి కనిపించలేదు. ఏ బాత్రూమ్కైనా వెళ్ళిందేమోనని కాసేపు ఆ విషయం మర్చిపోయింది ఆమె. అప్పటికి కూడా కనిపించబోయేసరికి ఇంటి పెరట్లోనూ వీధిలోనూ వెతికి చూసింది. పక్క వాళ్ళ ఇళ్లలోనూ అడిగింది. తనకి చెప్పకుండా వెళ్ళదని తెలిసినా మళ్ళీ ఇంట్లోకి వచ్చింది. ఆమె గదిలో చూసింది. ఆమె లేదు. ఫోను అక్కడే ఉంది. ఎక్కడికి వెళ్ళిందబ్బా అనుకుంటూ ఆలోచనలో పడింది ఆమె. కాసేపటికి రాజా వచ్చాడు. గుడి దగ్గర షూటింగ్ జరుగుతుంది కదా, అక్కడికి కానీ వెళ్ళిందేమో అనుకుంటూ రాజాని అక్కడికి పంపింది. కానీ ఆమెకి తెలుసు పల్లవి చెప్పకుండా ఎక్కడికి వెళ్ళదు. రాజా వెనక్కి వచ్చి లేదని చెప్పగానే ఆమెలో కంగారు మొదలైంది. సన్నగా ఏడుపు మొదలెట్టింది. ఆ పక్కింట్లోని ఆవిడని పిలిచి విషయం చెప్పింది ఏడుస్తూ. ఆవిడ రాజాని పొలం వెళ్ళి మీ నాన్నని పిలుచుకురా అని చెప్పి పంపించింది. సత్యోదమ్మను ఓదార్చింది. కంగారు పడకమ్మా, పల్లవి గురించా నువ్వు కంగారు పడేది? ఎంత మంచి పిల్ల, దాని గురించి కంగారేముంది, ఎక్కడికో వెళ్ళుంటుంది, నీకు చెప్పడం మర్చిపోయి ఉంటుంది అంటూ ఏడుస్తున్న సత్యోతమ్మలో రకరకాల ఆలోచనలు. కాబోయే అల్లుడు ఏమైనా అన్నాడా, ఇదేమైనా అఘాయిత్యం చేసుకుందా, అలాంటిదేదో జరిగి ఉంటే ఎట్లా, లేకపోతే అది పుట్టి పెరిగాక ఎప్పుడు లేనిది ఇలా కనిపించకుండా పోవటం ఏమిటి? మధ్యాహ్నం ఫోన్లో మాట్లాడటం విన్నది తను. తర్వాత ఏమైందో తెలీదు. ఆమె ఆ ఆలోచనలో ఉండగానే వెంకటనారాయణ ఇంటికి వచ్చాడు. విషయం విన్న ఆయనలో కూడా కంగారు మొదలైంది. ఆయన్ని చూడగానే సత్యవతమ్మ గట్టిగా ఏడవడం ప్రారంభించింది. దాంతో చుట్టుపక్కల వాళ్ళంతా అక్కడ పోగయ్యారు. అందరూ తలో రకంగా మాట్లాడుకుంటున్నారు. ఎవరో పోలీసులకు ఫిర్యాదు చేయమన్నారు. కొంతమంది చుట్టూ ఉన్న బావుల వెంట, కాలువల వెంట చూడ్డానికి వెళ్ళారు. కొంతమంది టార్చ్ లైట్లు పట్టుకుని గోదావరి ఒడ్డున వెతకడానికి వెళ్ళారు. ఎందుకైనా మంచిదని రాజా సంతోష్కి ఫోన్ చేసి చెప్పాడు. సంతోష్ ముందు కంగారు పడినా నెమ్మదిగా తేరుకున్నాడు. తను ముద్దు పెట్టుకున్నందుకే ఇలా చేసింది అన్న అనుమానం అతన్ని వణికించింది. నెమ్మదిగా సర్దుకుని శంకర్ ప్రసాద్కి ఫోన్ చేసి విషయం చెప్పాడు. తీరిగ్గా కూర్చుని కానిస్టేబుల్స్తో కబుర్లు చెప్తున్న శంకర్ ప్రసాద్ ఆ ఫోన్ కాల్ సారాంశం వినగానే ఎలర్ట్ అయ్యాడు. పల్లవి అదృశ్యం గురించి ఇద్దరికి చెప్పి జీపుల్లో బయలుదేరారు. ఇద్దరిని తీసుకుని అప్పటిదాకా తటపటాయించిన రాజు మొన్న తను చూసిన సంగతి చెప్పాడు. గనికమ్మ ఆమెను చూసిన సంగతి, ఆమె గురించి కూపీ లాగిన సంగతి, సర్పంచ్ రాజయ్య రెండో ఇంటికి వెళ్ళిన సంగతి. రాస్కెల్, పల్లవిని వాడే ఏదో చేసుంటాడు. డ్రైవర్ జీప్ని వాడి ఇంటికే పోని అన్నాడు శంకర్ ప్రసాద్. క్షుద్ర పూజలు, నరబలులు, సజీవ సమాధులు ఇలాంటివన్నీ కళ్ళ ముందు మెదిలాయి శంకర్ ప్రసాద్కి. ముగ్ధ మనోహరంగా ఉండే పల్లవి రూపం కూడా. రేపొద్దున వార్తల రూపంలో చూడాలా, పోస్ట్ మార్టం రూమ్లో శవంలా చూడాలా, ఆసక్తికరమైన క్రైమ్ స్టోరీలో పాత్రలా చూడాలా? అతని పంటి కండ బిగుసుకుంది. డ్రైవర్ స్పీడ్గా పోని అన్నాడు. గనికమ్మ ఇంటికి తాళం వేసింది. దాన్ని బద్దల కొట్టి లోపలికి ప్రవేశించారు పోలీసులు. ఇల్లంతా వెతికినా ఏ ఆధారమూ దొరకలేదు. చుట్టుపక్కల వాళ్ళని అడిగితే ఎటు వెళ్ళాడో తెలియదని చెప్పారు. జీప్ని వెంటనే రామాపురం పోనిచ్చి సర్పంచ్ రాజయ్య రెండో ఇంటి దగ్గర ఆపాడు. ఆ ఇల్లు కూడా తాళం వేసింది. ఇదంతా ఆ గనికమ్మగాడి పని నిశ్చయంగా అన్నాడు శంకర్ ప్రసాద్. ఏదో ఘోరం జరిగిపోయి ఉంటుందని అతనికి బలంగా అనిపించసాగింది.
ఏమీ జరగకపోతే మాత్రం అర్జెంటుగా ఆపాలి. మామూలుగానే శంకర్ ప్రసాద్ సిన్సియర్ పోలీస్, పైగా ఇది స్నేహితుడి తాలూకా వ్యవహారం. వెంటనే సర్పంచ్ రాజయ్య ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లో ఉంటున్న అతడి గురించి ఆరా తీశాడు. అతను చెప్పింది విన్నాక శంకర్ ప్రసాద్ బ్రుకుటి ముడిపడింది. ఆ వ్యక్తి కట్టిస్తున్న కాలేజీకి దీనికి ఏమైనా సంబంధం ఉందేమోనని అక్కడికి వెళ్ళాడు. అంతా వెతికినా అక్కడ ఏ సందడి లేదు. అంతా నిర్మానుష్యంగా ఉంది. ఏం చెయ్యాలో తోచని స్థితిలో కానిస్టేబుల్స్ని ఊరంతా ఓ రౌండ్ వేయమని పంపించి తను మాత్రం వడివడిగా పల్లవి ఇంటికి వెళ్ళాడు. వాళ్ళని ఏం జరిగిందా అని ప్రశ్నలు వేసి కూపీలాగాడు. సంతోష్తో ఫోన్లో మాట్లాడిన తర్వాత ఆమె అదృశ్యమైంది. అంటే ఇందులో సంతోష్ పాత్ర ఉందా? వాడే నేరస్తుడా? ముందు జాగ్రత్తగా తనని తప్పుదోవ పట్టిస్తున్నాడా? మొన్న సరదాగా అన్న అరెస్ట్ అన్నమాట నిజమవుతోందా? శంకర్ ప్రసాద్ మనసులో ఎన్నో ప్రశ్నలు. అసలు ఈ గనికమ్మగాడి పాత్ర ఊహాగమనమేనా? ఎప్పుడైతే అతడికి అటువంటి ఆలోచన వచ్చిందో అప్పటి నుంచి ఆ కోణంలో ఆలోచించాడు. గనికమ్మను తాత్కాలికంగా పక్కన పెట్టాడు. కానిస్టేబుల్స్ వచ్చిన తర్వాత వాళ్లతో కలిసి స్టేషన్కి వెళ్ళి తర్వాత ఇంటికి వెళ్ళిపోయాడు. దారిలో సంతోష్కి ఫోన్ చేస్తే తన కుటుంబం అంతా బయలుదేరి వస్తున్నామని చెప్పాడు. రాణి వచ్చాక నిజమేదో బయటికి లాగొచ్చు అనుకుంటూ ఇంటికి చేరాడు శంకర్ ప్రసాద్. ఆ సమయానికి గనికమ్మ శివాలయం వెనకనున్న శ్మశానంలో పూజ చేస్తున్నాడు. బంగారప్ప అతడి అనుచరులు చేతులు కట్టుకుని అతడు చేస్తున్న దాన్ని చూస్తున్నారు. పెద్ద ముగ్గు వేసి అందులో పద్మాసనం వేసుకుని కూర్చుని ఉన్నాడు గనికమ్మ. ఆ ముగ్గులో ఒక నక్షత్రాకారం ఉంది. ఆ ఆకారం తాలూకా అన్ని కోనలకు నిమ్మకాయలుంచాడు. ఆ ముగ్గు మధ్యలో అతనికి ఎదురుగా పసుపు కుంకుమలు పోగులుగా ఉన్నాయి. అతని కాళ్ల వద్ద పసుపును పెద్ద ముద్దగా చేసి దానికి కుంకుమ బొట్లు పెట్టి 4 వేపమండలు గుచ్చి దేవతలా ప్రతిష్ఠించాడు. తన ఒళ్లంతా ఒక చితి తాలూకా బూడిదని రాసుకుని మంత్రాలు చదవడం ప్రారంభించాడు. మరుక్షణం వాతావరణం మొత్తం జడుసుకుని ఏడు పాపేసిన పిల్లాళ్లా మారిపోయింది. చుట్టూ భయంకరమైన నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దంలో ఉరుముల్లా ప్రతిధ్వనిస్తున్న గనికమ్మ మంత్రాలు భీతి గొలిపేలా ఉన్నాయి. దాదాపు అరగంట సేపు మంత్రాలు చదివి పక్కన సిద్ధంగా ఉంచుకున్న నల్ల కోడిపెట్ట మెడను కసుక్కున కొరికి శరీరం నుండి వేరు చేశాడు. దాని నుంచి కారుతున్న రక్తాన్ని చుట్టూ చల్లి అప్పుడు కళ్ళు తెరిచాడు. నిలబడి చూస్తున్న బంగారప్ప వైపు చూసి చిరునవ్వు నవ్వాడు. ఆ నవ్వులో అంతా బాగుంది అన్న సూచన ఉంది. అది బంగారప్పకు అర్థమైంది. అతడి పెదాల మీద కూడా చిరునవ్వు విరిసింది. ఆ చిరునవ్వు విలువ దాదాపు 3 కోట్ల రూపాయలని తెలుసు గనికమ్మకి. దానికోసమే తన పాత్రలో జీవిస్తున్నాడు కూడా. అప్పటికి అర్ధరాత్రి అయింది. పల్లవిని జాగ్రత్తగా చూడమని చెప్పి ఇంటికి చేరారు బంగారప్ప, గనికమ్మలు. మర్నాడు ఉదయం సంతోష్ కుటుంబం ఊరు చేరేసరికి శంకర్ ప్రసాద్, వెంకటనారాయణ ఇంట్లో సిద్ధంగా ఉన్నారు. సంతోష్ని రకరకాలుగా ప్రశ్నించి అతడు అమాయకుడని గ్రహించాడు శంకర్ ప్రసాద్. పైగా పల్లవి కుటుంబంలో ఎవరికీ అతనంటే అనుమానం లేదు. తిరిగి శంకర్ ప్రసాద్ ఆలోచనలు గనికమ్మ మీదకు మళ్ళడంతో తన అనుమానాలు వాళ్లతో చెప్పాడు. వాళ్ల వైపు నుంచి ఏమైనా వివరాలు తెలుస్తాయని. అది విని సత్యవతమ్మ గట్టిగా ఏడవడం ప్రారంభించింది. దాంతో ఇదంతా నా అనుమానం మాత్రమే, నిజం అవ్వాలనేమీ లేదు. అలాంటిదేమన్నా జరిగితే నన్ను క్షమించాలి. ఈ పాటికి పల్లవి శవమే దొరికేది. సో ఆమె ఇంకా బతికే ఉందని మనం ఆశించవచ్చు. వాణ్ణి టార్గెట్ చేసుకుని వెతికితే ఆమె ఆచూకీ దొరుకుతుంది అన్నాడు. అందరూ ఎవరి ఆలోచనలో వాళ్ళు మునిగిపోయారు. తన ఇంట్లో ఉంటున్న వ్యక్తి గురించి పోలీసులు అడగడం, అది అర్ధరాత్రి. సర్పంచ్ రాజయ్య వాళ్ళని అడగాలనుకుని పొద్దున్నే ఆ ఇంటికి వెళ్ళాడు. కానీ అప్పటికే వాళ్ళు వెళ్ళిపోయారు. బంగారప్ప, గనికమ్మ, బంగారప్ప అనుచరులు పల్లవిని కట్టిపడేసిన వ్యాన్లో ఉంచారు. ఆ వ్యాన్ బయట నుంచి చూస్తే షూటింగ్ తాలూకా వ్యాన్లా ఉంటుంది. ఈ పని కోసం ప్రత్యేకంగా ఆ వ్యాన్ని తెప్పించాడు బంగారప్ప. అందుకే ఊళ్ళో ఎవరికి, ఆఖరికి పోలీసులకు కూడా అనుమానం రాలేదు. ఎందుకైనా మంచిదని పని పూర్తయ్యేదాకా తను, తన అనుచరులు, గనికమ్మ అంతా ఆ వ్యాన్లోనే ఉండిపోవాలని నిర్ణయించుకున్నాడు బంగారప్ప. శంకర్ ప్రసాద్ ప్లాన్ ప్రకారం అంతా తలో దిక్కు వెళ్ళి పల్లవి కోసం వెతకసాగారు. ఊరంతా అంగుళం అంగుళం కవర్ అయ్యేలా అతను చెప్పిన పద్ధతి ప్రకారం అందరూ తలో మూలకి వెళ్ళి వెతకసాగారు. మధ్యాహ్నానికి అంతా తిరిగి వెంకటనారాయణ ఇంట్లో కలుసుకున్నారు. ఫలితం మాత్రం శూన్యం. శివాలయం వద్ద షూటింగ్ ప్రారంభమైంది. ఆ ఊళ్ళో అది ఆఖరి రోజు. కానీ జనం ఎక్కువ మంది వచ్చేస్తారని ఆ విషయం ఎవరికీ తెలియనివ్వలేదు బంగారప్ప. కూతురి ప్రేమ విషయం తెలిసి హీరోయిన్ తండ్రి వాళ్ళ రోజు కలుసుకుని గుడిలో బాంబులు పెట్టిస్తాడు. ఆ దాడిలో 2 చనిపోతారు.
తర్వాత పశ్చాత్తాపంతో ఆ స్థలంలో మరో గుడి కట్టిస్తాడు హీరోయిన్ తండ్రి. మరో జన్మ ఎత్తిన హీరోయిన్లు గతాన్ని నెమరవేసుకుని ఆ గుడిలోనే ఒకటవుతారు. ముందుగా బాంబుల విషయం తెలియని హీరోయిన్లు ఎప్పట్లా మామూలుగా కలుసుకుని కబుర్లు చెప్పుకోవడం చిత్రీకరిస్తూ ఉంటారు డైరెక్టర్లు. మరోపక్క పేలుడు సన్నివేశాల కోసం నకిలీ బాంబుల్ని గుడి చుట్టూ అమర్చడం ప్రారంభించారు ఆ విభాగం వాళ్ళు. అయితే ఆ బాంబులు నకిలీవి కాదని, అసలైనవని, గుడి నిజంగానే పేల్చివేయబడుతోందని, అందులో ఎందరి ప్రాణాలు పోతాయో ఎవరికి మాత్రం తెలియకుండా ఆ క్షణంలో వాళ్లకు తెలియకుండా చేసుకున్నారు. అందరినీ వదిలి బయటకొచ్చి తాపీగా ఒక్కొక్క సంఘటన గురించి ఆలోచించడం ప్రారంభించాడు శంకర్ ప్రసాద్. పల్లవికి, సంతోష్కి పెళ్లి కుదిరింది. షూటింగ్ వంకన ఆమెను కలుసుకోవడానికి అతను వాళ్ళ ఇంటికి వచ్చాడు. తిరిగి వెళ్ళిపోయాడు. ఆ మర్నాడు అతనితో ఫోన్లో మాట్లాడి పెట్టేసిన తర్వాత ఆమె కనిపించలేదు. దీనికి సంతోషే కారణమైతే మర్నాడు ఆమె ఫోన్లో మాట్లాడే అవకాశం ఉండదు. దాని పక్కన పెడితే గనికమ్మ దృష్టి ఆమె మీద పడింది. షూటింగ్ చూడ్డానికన్నట్టు వచ్చి ఆమె గురించి ఆరా తీశాడు. సర్పంచ్ ఇంట్లో ఉండే వ్యక్తితో ఈడేదో సంప్రదింపులు జరిపాడు. వాళ్ళింట్లో షూటింగ్ జరగడం వల్లే ఈ సంఘటన జరిగిందా? ఎందుకంటే సంతోష్ అందుకే వచ్చాడు, గనికమ్మ అందుకే వచ్చాడు. షూటింగ్ అనుకుంటుంటే అతనికి ఏదో స్ఫురించింది. ఒకసారి చిన్న ఆలోచన పెద్ద పరిష్కారం చూపిస్తుంది. షూటింగ్ అనగానే అతడిలో మెరిసిన ఆలోచన క్రమంగా విస్తరించి అతని మొహం వెలిగిపోయింది. ఊరంతా వెతికని వాళ్ళు షూటింగ్ జరుగుతున్న చోట వెతకలేదు. ఆమెను ఎత్తుకుపోయిన వాళ్ళు ఆ అవకాశం వాడుకుంటూ ఉండాలి. అక్కడ కూడా లేకపోతే ఊరినే దాటించేశారని నిర్ణయించుకోవచ్చు. లేదు, ఆ షూటింగ్లోనే ఏదో కుట్ర ఉంటే బయటపడవచ్చు. ఆ ఆలోచన రాగానే అతనిలో ఉత్సాహం రేకెత్తించింది. గబగబా కానిస్టేబుల్స్ని పిలిచి జీప్ ఎక్కమన్నాడు. ఎందుకైనా మంచిది, సమీపంలో పట్టణ పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి కొంతమందిని పంపించమని చెప్పాడు. పోలీసు అక్కడికి చేరుకునేసరికి షూటింగ్ ముమ్మరంగా సాగుతోంది. మామూలుగా వచ్చినట్టు శంకర్ ప్రసాద్ షూటింగ్ దగ్గరుంటూ వెళ్ళిపోయాడు, కానిస్టేబుల్స్తో సహా. ఊళ్ళోని కొంతమంది, సంతోష్ మాత్రం ఒక వ్యాన్ని పరిశీలిస్తూ వెతకసాగారు. కొంతమంది గుడి లోపల చుట్టుపక్కల వెతకసాగారు. అన్ని వ్యాన్లు మామూలుగా అద్దాల కిందకి దించేసి ఉండగా ఒకటి మాత్రం పూర్తిగా మూసేసి ఉండడంతో, అది కూడా జనంతో నిండి ఉన్నట్టుగా కొద్దిగా కిందకి దిగి ఉండడం సంతోష్ని ఆకర్షించింది. వెంటనే ఫోన్లో విషయం శంకర్ ప్రసాద్కి చెప్పాడు. కంగారు పడవద్దని, టౌన్ నుంచి పోలీసులు వచ్చాక ఈ సంగతి చూద్దామని, అంతదాకా అక్కడే ఉండమని చెప్పడంతో అక్కడే ఉండిపోయాడు సంతోష్. ఈలోగా లంచ్ బ్రేక్ అవడంతో షూటింగ్ ఆపిన గంగాధర్ శంకర్ ప్రసాద్ని చూసి చిరునవ్వు నవ్వి పలకరించాడు. క్యాజువల్గా అతన్ని ప్రశ్నలు అడగసాగాడు. శంకర్ ప్రసాద్ తర్వాత తీయబోయే సన్నివేశాల గురించి, సినీ నిర్మాత గురించి, గంగాధర్ నేపథ్యం గురించి, షూటింగ్ కోసం వచ్చిన వాహనాల గురించి అతడు చెప్పిన ఒక్కో సమాధానం అతన్ని ఆకర్షించింది. అది కొత్తగా తెప్పించిన ఒక వ్యాన్, షూటింగ్ అయిపోయి వచ్చిన దశలో కొత్తగా తెప్పించిన వ్యాన్, దాంతో ఏ పని లేకుండానే తెప్పించబడిన వ్యాన్. మరో అరగంటకు శంకర్ ప్రసాద్ తెప్పించిన ఎక్స్ట్రా పోలీస్ ఫోర్స్ వచ్చింది. వాళ్ళ ఆధ్వర్యంలో శంకర్ ఆ వ్యాన్ డోర్ మీద కొట్టాడు. లోపల నుంచి సమాధానం లేదు. 4-5 సార్లు తట్టినా సమాధానం లేదు. వెంటనే అద్దాలు పగలగొట్టమని ఆర్డర్ వేశాడు శంకర్ ప్రసాద్. అద్దాలు పగలగొడుతున్నా లోపల నుంచి సమాధానం లేదు. తీరా అద్దాలు బద్దలయ్యాక చూస్తే లోపల ఎవ్వరూ లేరు. ఒక కొలిక్కి వచ్చిందనుకున్న వ్యవహారం తనని అపహాస్యం చేస్తున్నట్టుగా ముగిసేసరికి శంకర్ ప్రసాద్కి పంతం హెచ్చించింది. అక్కడేదో జరుగుతోందని రూఢిగా తెలుస్తోంది. అది బయటపడాలంటే అక్కడి పరిసరాలు, ఊరు మొత్తం తన ఆధీనంలో ఉండాలి. అలా ఉండాలంటే ముందు షూటింగ్ ఏ దశలో ఉన్నా సరే ఆపాలి. ఎందుకైనా మంచిది, అందరినీ అదుపులోకి తీసుకోవాలి. ఆ నిర్ణయానికి వచ్చిన మరుక్షణం షూటింగ్ వేయించాడు శంకర్ ప్రసాద్. అతడిలో పోలీసుని చూసిన గంగాధర్ భయపడ్డాడు. వెంటనే షూటింగ్కి ప్యాకప్ చెప్పాడు. తర్వాత అందరూ స్టేషన్కి తరలించబడ్డారు. అలా తరలించబడిన వాళ్లల్లో నిర్మాత, దర్శకుడు కాక బాంబులు పేల్చిన వాళ్ళు, బంగారప్ప అనుచరులు కూడా ఉన్నారు. ఎప్పుడైతే పోలీసులు అక్కడికి ప్రవేశించారో అప్పుడే ముందు జాగ్రత్తగా బంగారప్ప పల్లవిని అక్కడి నుంచి తప్పించేశాడు. వ్యాన్ పక్కనే కారు ఆపించి అందులోకి పల్లవిని మార్చి తను, గనికమ్మ 2 అనుచరులతో తను కట్టిస్తున్న కాలేజీ దగ్గరికి చేరుకున్నారు. అతను ఊహించినట్టే పోలీసులు విరుచుకుపడ్డారు. వ్యాన్లోంచి దిగిపోయి షూటింగ్ దగ్గర కాపలాగా ఉన్న అనుచరులు ఆ విధంగా అరెస్ట్ కాబడ్డారు. అరెస్ట్ చేసిన వాళ్ళందరినీ ఒక్కొక్కళ్ళని విడివిడిగా విచారించడానికి ప్రారంభించాడు శంకర్ ప్రసాద్. కానీ ఫలితం ఏమీ కనిపించడం లేదు. నిజానికి వాళ్ళకు కూడా ఏమీ తెలీదు. నిజంగా షూటింగ్ అనే అనుకుంటున్నారు.
కొంచెం ఎక్కువ తెలిసిన బంగారప్ప అనుచరులు ఎలాగూ నోరు విప్పరు. వాళ్ళు కూడా షూటింగ్ పని చూసుకోవడానికే వచ్చామని చెప్పారు. నిర్మాణంలో ఉన్న కాలేజీ బిల్డింగ్ దగ్గర బంగారప్ప చాలా తీవ్రంగా ఆలోచిస్తున్నాడు. అంతా సవ్యంగా జరుగుతున్న క్షణాన ఈ అడ్డంకి అతనికి చాలా చిరాకు కలిగించింది. అందుకే మాట్లాడకుండా ఆలోచిస్తున్నాడు. ఈ ప్లాన్ అర్ధాంతరంగా ఆగిపోయింది. దీని మీద ఎవరికీ అనుమానం రాకుండా బయటపడి ఈసారి మరింత పక్కాగా ఉండేది అమలు చేయాలనుకున్నాడు. మరో పక్క గణికమ్మ ఆలోచనలు వేరుగా ఉన్నాయి. పరిస్థితి తీవ్రంగా ఉండడం కోసం బలి గిలి అని పెద్ద మాటలు చెప్పాను. ఇప్పుడు అవే కొంప ముంచాయి. పని ఏమీ కాకుండా ఆగిపోయింది. వీడు అర్ధాంతరంగా వదిలేసి వెళ్ళిపోతే తను పెట్టుకున్న ఆశలన్నీ గల్లంతై పోని వీడు పోయినా దాన్ని తవ్వి తీసే ఓపిక అంత కెపాసిటీ తనకి లేదు. చేతికి అందేదంత దూరంలో ఉన్న మహాలక్ష్మిని వదులుకోకూడదు అనుకుంటూ ఆలోచించి ఇలా అన్నాడు. మీరు కంగారు పడకండి. ఇలాంటి పనులు పెట్టుకున్నప్పుడు భూతశక్తులు ఎన్నో రకాలుగా అడ్డంకులు సృష్టిస్తుంటాయి. అందులోనూ శివుడితో పని. ప్రమదగణాలన్నింటినీ ఆయనే కదా అధిపతి. అందుకే దీనికోసం పూజ చేసి వస్తాను. ఈలోగా ఈ బాంబులు పేల్చే వాళ్ళని బయటపడేయండి. ఎలాగూ చీకటి పడుతుంది. త్వరగా దాన్ని తేల్చేద్దాం అన్నాడు. ఒకవేళ వీళ్ళు దొరికిపోతే తనకి రిస్క్ ఉండదు, లేకపోతే వాటా దక్కుతుంది అని మనసులో అనుకుంటూ సరే వెళ్ళండి అన్నాడు బంగారప్ప. మనసులో ఆ బాంబు పేల్చే వాళ్ళని ఎలా బయటికి తీసుకురావాలా అని ఆలోచిస్తూ ఆ క్షణంలో అతనికి గల రాజకీయ పలుకుబడి ఉపయోగపడింది. తన పేరు బయటికి రాకుండా ఫోన్లు చేయించి శంకర్ ప్రసాద్కి షూటింగ్ చేసుకుంటున్న వాళ్లను వదిలేయమని చెప్పించాడు. తనకి ఫోన్ చేసిన పై అధికారి శంకర్ ప్రసాద్ని వివరంగా అడిగాడు. అక్కడేదో జరుగుతోంది, వాళ్ళని వదిలి ఏదైనా జరిగితే డిపార్ట్మెంట్కే చెడ్డ పేరు వస్తుందని పత్రికలు ప్రజలు ఊరుకోరని చెప్పాడు. దాంతో ఆయన కూడా ఏమీ మాట్లాడలేకపోయాడు. సరే అనుమానంతోనే కదా అదుపులోకి తీసుకున్నది. ఆధారాలు లేవు కదా. ఎలాగూ చీకటి పడింది. ఈ రాత్రికి మేనేజ్ చేసి పొద్దున్నే విడుదల చేయి. వాళ్ళ కోసం వస్తున్న ఫోన్లు సామాన్యమైనవి కావు అన్నాడు. అంత పై స్థాయిలో నుంచి ఫోన్లు రావడం మరింత అనుమానం పెంచింది శంకర్ ప్రసాద్లో. నేరస్తులు చేసే పొరపాట్లే పోలీసుల పాలిట వరాలు. ఒక్కో పొరపాటు తీగలాగా పనిచేసి డొంకనంతా కదిలిస్తుంది. అలాంటి పొరపాటు బంగారప్ప తరపు నుంచి గణికమ్మ అక్కడి నుండి బయటికి పంపడంలో జరిగింది. గణికమ్మ ఇంటికి చేరడం అక్కడే మఫ్టీలో తచ్చాడుతున్న కానిస్టేబుల్ చూశాడు. గణికమ్మను ఇంట్లో వెళ్ళగానే ఎస్ఐ చెప్పిన ప్రకారం అన్ని తలుపులకు బయట గొళ్ళాలు పెట్టి అతనికి ఫోన్ చేశాడు. ఫట్టుమని శంకర్ ప్రసాద్ కొట్టిన దెబ్బకు గణికమ్మ దవడ పేలిపోయింది. రాస్కెల్, క్షుద్ర పూజల పేరు చెప్పి జనాలతో ఆడుకుంటున్నావని నాకు తెలుసు. కానీ ఎప్పుడూ కంప్లైంట్ రాలేదు కాబట్టి ఇన్నాళ్ళు బతికిపోయావు. ఇప్పుడు ఏకంగా కిడ్నాపుల దాకా వెళ్ళావు. మర్యాదగా పల్లవి ఎక్కడుందో చెప్పు, లేదంటే ఏ కాలుకి ఆ కీలు విరిచేసి కాకులకు గద్దలకు వేస్తాను అన్నాడు శంకర్ ప్రసాద్. లోపల భయంతో వణికిపోతున్నా వచ్చే సొమ్ము పోతుంటే నోరు తెరవలేదు. నోరు తెరవకుండా ఉండడానికి అతని కారణాలు అతనికి ఉన్నట్టే తెరిపించే మార్గాలు పోలీసులకే ఉంటాయి. మొదట 3 కోట్ల కోసం ఏం చేసినా సరే నోరు విప్పకూడదనుకున్నాడు గణికమ్మ. కాసేపటికి డబ్బు కన్నా ప్రాణం ముఖ్యం కదా చెప్పేద్దాం అనుకున్నా అతనిలో ఒక ఓపిక చెప్పనివ్వలేదు. కాసేపటికి అది పోయింది. ప్రాణమే ముఖ్యం అనిపించింది. అప్పుడు చెప్పాడు, మొదలుపెట్టాడు. అందరికీ కళ్ళు నోళ్ళు విశాలమయ్యేలా, అందరూ విస్తుపోయేలా. ఆ తర్వాత సంఘటనలన్నీ చాలా వేగంగా జరిగిపోయాయి. మొదట పల్లవిని విడిపించి సంతోష్కి అప్పగించాడు శంకర్ ప్రసాద్. గుడి చుట్టూ ఉన్న బాంబుల్ని తొలగించి యూనిట్ని ఊరు దాటించారు. గణికమ్మను బంగారప్పను అరెస్ట్ చేసి మీడియా ముందు పెట్టాడు. ఆ వార్త రాష్ట్రమంతటా చాలా సంచలనం సృష్టించి తర్వాత కర్ణాటకకి పాకి అక్కడి నుంచి దేశమంతా పాకిపోయింది. మీడియా మొత్తం కథలుగా రోజుల తరబడి ఆ వార్తల్ని ప్రచారం చేసింది. అసలే 10ల సంఖ్యలో ఉన్న కేసులు ఈ విపరీతమైన ప్రచారం వల్ల రాజకీయ పలుకుబడి పనిచేయని పరిస్థితి వచ్చి బంగారప్ప ఇరుకున పడ్డాడు. ఈ విషయాన్ని పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చాలా సీరియస్గా తీసుకుంది. ఆ విధంగా బంగారప్ప చరిత్ర సమాప్తమైంది. గణికమ్మకు ఎలానూ శిక్ష పడుతుంది. శంకర్ ప్రసాద్ పలు ప్రశంసలకు ఆ తర్వాత ప్రమోషన్కి నోచుకున్నాడు. మరోవైపు ఎప్పుడో సంతోష్ తండ్రి ప్రసాదరావు పెట్టిన ఫైలు బూజు దులుపుకుంది. ఆ గుడికి పురాతత్వ వారసత్వ సంపద హోదానిచ్చింది. ప్రభుత్వం సెక్యూరిటీని కూడా పెట్టించింది. టీటీడీ వాళ్ళ జీర్ణ దేవాలయాల పునరుద్ధరణ పథకం కింద
ఆ గుడిలో ధూపదీప నైవేద్యాలు ప్రారంభమయ్యాయి. గుడి అడుగున ఉన్న నిధిని గుడికి ఎటువంటి హాని జరగకుండా బయటకు తీసే పథకాల్ని రూపొందించమని ఇంజనీర్లకు ప్రకటనలు ఇచ్చింది ప్రభుత్వం. ఏ మనసులోనైనా సరైన ఆలోచన పురుడు పోసుకుంటే ఆ నిధి దేశ సంక్షేమానికి ఉపయోగపడుతుంది. సంతోష్ పల్లవిల పెళ్లి వైభవంగా జరిగింది. అది సెలబ్రిటీల పెళ్లి కాకపోయినా, గొప్ప గొప్ప వాళ్ళు ఇంట్లో జరగకపోయినా ఆ పెళ్లికి అన్ని ప్రసార సాధనాలలోనూ ఎంతో ప్రాచారం వచ్చింది. ఆ పెళ్లికి అతిథిగా వచ్చిన ప్రసాద్ ఆ జనంలో చుక్కల్లో చంద్రుడైనాడు. ఇప్పుడు మూడో వ్యక్తికి తెలియనివ్వకూడని, ప్రసారం చేయకూడని కార్యక్రమంలో ఉన్నారు సంతోష్ పల్లవిలు. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న శోభన క్షణం అది ఇద్దరికి. బొగ్గల మీద ఎన్ని ముద్దులు పెట్టినా, పెదవుల్ని ఎంతగా జరుకున్నా, మెడ మీద వేడి నిశ్వాసాన్ని విడిచిన నక్షతాలు, పంటిఘాట్లు, నిట్టూర్పులు ఎంతకు తనివి తీరడమే లేదు సంతోష్కి. నీలో ఇన్ని అందాలు నిధిలా పల్లవి అంటూ తమకంగా అల్లుకుపోతున్నాడు సంతోష్. ఇంత తీవ్రమైన కోరికల నిధిలా నీలో ఓ పక్క ఇష్టంగానూ మరో పక్క తట్టుకోలేకుండానూ ఉన్న అతడి తాకిడిని చూస్తూ మనసులో అనుకున్నది పల్లవి. ఫ్రెండ్స్, విన్నారు కదా నవలలోని ఈ భాగాన్ని. ఈ నవల మిమ్మల్ని అందరినీ ఆసక్తికరంగా అలరించిందని అనుకుంటున్నాను. మరిన్ని మంచి నవలలు వినాలనుకుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ నవల ప్రారంభం నుంచి ముగింపు వరకు తప్పకుండా నాకు కామెంట్స్ పెడుతున్న సుధా గారికి, యామిని గారికి, నాగేశ్వరరావు గారికి, రంగారావు గారికి నా ప్రత్యేక హృదయపూర్వక కృతజ్ఞతాభివందనాలండి. అలాగే నవల విన్న ప్రతి ఒక్కరికి నా వందనాలు. ఇలాగే నన్ను ప్రోత్సహిస్తూ ఉంటారని ఆశిస్తున్నాను. మరో మంచి నవలతో మీ ముందుంటా. అంతవరకు సెలవు. నమస్తే.